ఇది కథానిక. అన్నమయ్యకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇందాక పాయసం తింటున్నప్పట్నించి తనలో ఏదో ఒక పరివర్తన కలుగుతుంది. చల్లని తల్లికిన్ నవరసంబులు వెల్లికి పుష్పవల్లికిన్ అంటూ మరొక పద్యాన్ని అన్నమయ్య నోట ఆసూగా పలుకుతున్నాడు. అమ్మా, సరస్వతిని ప్రసాదించావా అమ్మా అంటూ ఆనంద భాష్పాలతో అలా పద్యాలు చెప్పుకుంటూ అన్నమయ్య తన ప్రయాణాన్ని ముందుకి సాగించాడు. ఓం నమో వెంకటేశాయ. అలా అన్నమయ్య అమ్మవారి యొక్క ఆశీసులని అందుకొని అనర్గళంగా పద్యాలు చెప్పుకుంటూ ముందుకి సాగిపోతున్నారు. పరమ రమణీయమైనటువంటి ప్రకృతి సహజ ఛత్రమై అన్నమయ్యకు నీడనిస్తున్నాయి. పక్షులు, మృగాలు సరిగమ పదినిసలు పలుకుతున్నాయి. సెలయేటి గలగలలు వెంకటేశ్వర వైభవాన్ని కీర్తిస్తున్నాయి. మందమంద మారుతాలు పుప్పొడి కప్పులు ఇంకా సౌరభంతో ఏడుకొండలవాడి కాళ్లకు పుప్పొడిని అంటించుకుని గుంపులు గుంపులుగా వాలే నల్లని బంభరాలు స్వామివారి వైభవాన్ని, కీర్తనను శిలలపై, చెట్లపై చక్కగా కనపరిచే విధంగా నామాక్షరముల వలె కనిపిస్తున్నాయి. అన్నమయ్య వరుసగా చుక్కల పర్వతం, ఇంకా కప్పురంపు కాలువ, సెలయేళ్లు, దుర్గమమైన అడవి, గుహమార్గం దాటి ముందుకి సాగి వెళ్తున్నారు. ఏదో ఒక కొత్త అనుభూతి, మధుర భావన, దివ్య చైతన్యం. తన వెన్నుముక్కలో మూలాధార చక్రం వద్ద ఏవేవో స్పందనలు, ఊర్ధ్వాభిముఖంగా విద్యుత్ ప్రసారాలు, తలలో సహస్రారం వద్ద తటిల్లతలు, ఇంకా దివ్య దృశ్యాలు. అన్నమయ్య ఏడుకొండలు ఎక్కాడు. అతని నోటి వెంట పద్యాలు అలా ఆసూగా వస్తూనే ఉన్నాయి. ఆది వరాహుని సేవించి పెద్ద గోపురాన్ని దర్శించాడు. నీడ తిరుగని చింత చెట్టుకి వినమ్రుడై మ్రొక్కాడు. గరుడ స్తంభానికి సాష్టాంగ నమస్కారం చేసి చెంపక దర్శనం చేసుకున్నారు. స్వామి పుష్కరిణిలో కృంకుడిల్లి గట్టుమీదకి వచ్చాడు. శ్రీవారి ప్రసాదం అమ్మేటువంటి బాండాగారం వద్ద ఆ పక్కనుంచి సాగిపోతున్నారు అన్నమయ్య. ఒరే పద్మరసు, లడ్డూవములలో లెక్క తేడా వచ్చిందిరోయ్. 7 లడ్డూవములు తక్కువైనాయి. ఎక్కడ పొరపాటు జరిగిందో ఏమిటో చూడు జాగ్రత్తగా అని లెక్కలు చూసుకో అంటూ ఒకరంటున్నారు. బాల అన్నమయ్యకు ఈ మాటలు వింటూ ఉంటే చాలా ఆశ్చర్యం వేసింది. పెద్ద ముత్తైదువ తనకు తినిపించింది సరిగ్గా 7 లడ్డూలు. అవి శ్రీవారి బాండాగారంలో మాయమైపోయినాయా? 7 కొండలు, 7 చక్రాలు, మూలాధార స్వాధిష్టానాలు, 7 స్వరాలు, 7 లడ్లు. అన్నమయ్య పులకాంకితుడైనాడు. ఉన్నట్టుండి జేబు బరువుగా అనిపించింది. జేబులో చెయ్యి పెట్టి చూశాడు. అందులో 2 పణములు ఉన్నాయి. అన్నమయ్య ఆశ్చర్యపోయాడు. తాళ్లపాకలో పొలం పనులు చేస్తూ తాను అలాగే బయలుదేరాడు కదా, అప్పటికీ తన జేబులో ఉన్నాయా? పణముకు 5 కొబ్బరికాయలు, లేదా ఒక వీస బెల్లం, లేదా ఒక కుండ పెరుగు, ఇంకా ఒక నాళి పంచదార లభిస్తాయి. నాళి అంటే ద్రవ పదార్థపు కొలమానము అని ఇక్కడ అర్థం. మరి అన్నమయ్య ప్రసాద భాండాగారంలో ఒక పణమును ఇచ్చాడు. అయ్యలారా, ఇందాక మీ వద్ద నుండి నేను 7 లడ్డూవములు తీసుకున్నాను. దయచేసి నాకొంచెం పొంగలి, పాయసం కూడా ఇప్పించరు? ఈ మొత్తాన్ని భాండాగారంలో జమ కట్టుకోండి అని అన్నమయ్య అన్నాడు. ఆక్టా చెప్పు మరి, ఈ నల్లని చిన్నవాడు ఇందాక ప్రసాదం కొనుక్కున్నాడంటారా ఓయ్? అయ్యో, నాకు గుర్తే లేదే అంటూ ఆయన కాస్త వంకలు పోతూ మాట్లాడుతున్నారు. అన్నమయ్యకు కొంచెం పొంగలి, పాయసం 2 డొప్పలలో ఇచ్చి మిగిలిన సొమ్ము తారలు అన్నమయ్యకి ఇచ్చారు. అన్నమయ్య తారలను మళ్లీ జేబులో వేసుకున్నాడు. ఒకచోట కూర్చుని శ్రీవారి ప్రసాదాన్ని చక్కగా భుజించాడు. ప్రసాదం తింటూ ఉంటే అన్నమయ్యకు అలిమేలు మంగాదేవి చిరునవ్వు నవ్వుతూ మనోనేత్రానికి సాక్షాత్కరించినట్టుగా అనిపిస్తోంది. దానితో అన్నమయ్యకు అసలు విషయం అర్థమైపోయింది. అలవేలు మంగమ్మయే తన జేబులోకి 2 పణములు వచ్చేటట్టుగా చేసిందన్నమాట. అమ్మా, నీవిచ్చిన ధనం నీ ప్రసాదానికే వినియోగించాను అని అన్నమయ్య అన్నాడు పెద్దగా. అక్కడి నుండే భావావేశంతో అన్నమయ్య
నడిగోపురాన్ని చేరాడు. ఆనాడు ఏకాదశి. భక్తులు స్వామివారికి ప్రదక్షిణలు చేసి లోనికి వెళ్లి దర్శనం చేసుకుంటున్నారు. గర్భగుడిని చూసేసరికి అన్నమయ్యలో దివ్య చైతన్యం భావమై శబ్దమై ఉప్పొంగింది. అదివో కైవల్య పదము వెంకటనగమదివు శ్రీ వెంకటపతికి సిరులైనది. కైవల్య పదము వెంకటనగమదివు శ్రీ వెంకటపతికి సిరులైనది. భావింప సకల సంపద రూపమదివు. భావింప సకల సంపద రూపమదివు. పావనములకెల్ల పావనమయము అదివు. అల్లదివు శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము అదివు. అల్లదివు శ్రీహరివాసము. అలా అన్నమయ్య గానం చేస్తూ స్వామి సన్నిధికి వెళ్ళాడు. నవరత్నములతో ప్రకాశిస్తున్న దివ్య విగ్రహం, అనాథ రక్షకుడు, ఆపద్బాంధవుడు, సృష్టిస్థితిలయకారకుడైనటువంటి జగన్నాథుడు శ్రీనివాసుడి యొక్క దర్శనం అన్నమయ్యకు లభించింది. పూజారులంతా అక్కడ శృంగార నీరాజనం స్వామికి సమర్పిస్తున్నారు. అన్నమయ్య ఈ వైకుంఠాన్ని చూసి పరవశించి తాదాప్యంలో కొన్ని క్షణాలు బాహ్య స్పృహను కోల్పోయాడు. స్వామి సన్నిధిలోని భృత్య సమితివారు పరవశంలో ఉన్నటువంటి అన్నమయ్యను గర్భగుడిలోనుంచి సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. స్వామివారి దివ్య సందర్శన సౌభాగ్యం నుండి అన్నమయ్య ఇంకా తేరుకోలేదు. భృత్య సమితివారేమో, అయ్యా, ఇక్కడ కానుకలు వేసి బయట్నుంచే దండాలు పెట్టుకోండి స్వామివారికి అంటూ హెచ్చరికలు చేస్తున్నారు. బెత్తములు ధరించినటువంటి బరాబరులవారు ఒకరిద్దరు, భృత్య సమితివారు, దోషాన్వేషణ సమర్థుడైనటువంటి మారువేషంలో ఉన్నటువంటి తలవరి అంటే గూఢాచారి శ్రీనిధిని కాపలా కాస్తూ ఉన్నారు. అన్నమయ్య శ్రీనిధికి మ్రొక్కి అందులో జేబులోని కాసులను సమర్పించాడు. నీవిచ్చిన ధనము నీకే సమర్పిస్తున్నాను తండ్రి అంటూ అన్నమయ్య నమస్కరించి ఆ కాసులని అందులో వేశాడు. ఇంతలో అన్నమయ్య మూర్ధాన్ని ఎవరో స్పృశించారు. అన్నమయ్య తలపైకెత్తి చూశాడు. ఎదురుగా ఎవరో దివ్యపురుషుడు నిలబడి ఉన్నారు. బాబూ, నీ పేరేమిటి అంటూ అడిగారు. అన్నమయ్య అంటారు అంటూ వినమ్రంగా సమాధానమిచ్చాడు. అన్నమయ్యని ప్రశ్నించింది ఎవరు? ఆ తర్వాత ఎలాంటి ప్రశ్నల్ని అన్నమయ్యని అడిగారు? విందాం, తెలుసుకుందాం. ఓన్లీ ఆన్ శ్రీపదార్చన. ఇది కథానిక.